హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో Realme X2 వర్సెస్ Realme 7 Pro. అసలు Realme X2 ఉండగా Realme 7 Pro కొనొచ్చా? Realme 7 Pro ఏమైనా అప్గ్రేడెడా Realme X2 కన్నా అన్నదే ఈ వీడియో. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర నేను ఒకటి మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పట్లో రియల్మీ నుంచి మెయిన్గా మొబైల్స్ చాలా మైనర్ డిఫరెన్సెస్ తోటి ఎవ్రీ మంత్కి ఒక మొబైల్ లాంచ్ చేస్తున్నారు. సో మీరు ఒక 6-7 months బ్యాక్ మొబైల్ కొన్నా కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మొబైల్కి దీనికి పెద్ద మేజర్ అప్గ్రేడ్ అనేది ఏమీ ఉండదు. సో మీరు అది చూసి చాలా అప్గ్రేడెడ్ మొబైల్, ఇది చాలా పాత మొబైల్ అనుకోకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. చాలా చిన్న మేజర్ డిఫరెన్సెస్ తోటి రిలీజ్ చేస్తున్నారు. అది మీకు దేనికి పనికిరాని డిఫరెన్సెస్ అనమాట. ఎందుకు మీకు పనికిరాదు, రియల్ లైఫ్లో మొబైల్ యూజ్ చేసే విధానంలో మీకు ఎక్కడా పనికిరాదు. సో మీరు పాత మొబైల్ కొన్నా కానీ అంతే వాల్యూ పొందుతారు, కొత్త మొబైల్ కొన్నా కానీ అంతే వాల్యూ పొందుతారు. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. Realme X2 వర్సెస్ Realme 7 Pro. Realme 7 Pro కొనాలా, Realme X2 కొనాలా? ఈ రెండింటి మొబైల్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను అండ్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ స్క్రీన్. ఎస్, స్క్రీన్లో డిఫరెన్స్ ఉంది, మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ థింగ్ ఈజ్ కెమెరాలో కూడా చిన్న డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ కాదు, బట్ ఇట్స్ ఎ స్మాల్ డిఫరెన్స్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ బిల్డ్ క్వాలిటీలో ఒక డిఫరెన్స్ ఉంది. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ బ్యాటరీలో కూడా చాలా స్మాల్ డిఫరెన్స్ ఉంది, అది మనకి చాలా మైన్యూట్ డిఫరెన్స్. అండ్ ఫిఫ్త్ థింగ్ ఈజ్ ఛార్జింగ్ మెకానిజం. అండ్ సిక్స్త్ పాయింట్ ఈజ్ ప్రాసెసర్లో కూడా చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. సో టోటల్లీ 6 points డిఫరెన్స్ ఉందన్నమాట ఈ రెండు మొబైల్స్లో, కానీ చాలా చిన్న మైనర్ డిఫరెన్సెస్. సో ఫస్ట్ డిఫరెన్స్ ఈ స్క్రీన్. రెండు డిస్ప్లేలో ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే Realme 7 Proలో Gorilla Glass 3 తోటి వస్తుంది స్క్రీన్. చాలా అవుట్డేటెడ్ Gorilla Glass ప్రొటెక్షన్. Gorilla Glass 3 అన్నది చాలా పాత ప్రొటెక్షన్. Realme X2లో Gorilla Glass 5 స్క్రీన్ తోటి వస్తుంది. అంటే Gorilla Glass 5 ఫ్రంట్ అండ్ బ్యాక్ Gorilla Glass 5 వాడారు. సో అది మచ్ మోర్ టఫర్ అండ్ మచ్ మోర్ డ్యూరబుల్ దెన్ Gorilla Glass 3. వీళ్ళు అన్నీ డౌన్గ్రేడ్ చేసి కానీ ప్రైస్ పెంచి మీకు ఇస్తున్నారు ఇట్లా. సో ఇప్పుడు వచ్చిన Realme 7 Pro ద లేటెస్ట్ మొబైల్లో స్క్రీన్కి వచ్చే గ్లాస్ Gorilla Glass 3 ఇస్తున్నారు. అది ఎప్పుడుదో అనమాట. సో పాతది ఎప్పుడుదో ఇచ్చి మనకి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మనం సెకండ్ థింగ్కి వస్తే హార్డ్వేర్ అంటే Realme 7 Proలో ప్లాస్టిక్ బాడీతో వస్తుంది కంప్లీట్గా. వెనకాలంతా ప్లాస్టిక్ బాడీ, సైడ్ అంతా ప్లాస్టిక్ బాడీ అండ్ ఫ్రంట్ స్క్రీన్ మీదేమో Gorilla Glass 3. అదే Realme X2 చూసుకుంటే కనుక మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ Gorilla Glass 5 ఇస్తున్నారు. సో మీకు ఇంకా ప్రీమియంగా ఉంటుంది. మీరు ఒక మొబైల్ని పట్టుకున్నప్పుడు ఆ ప్రీమియంనెస్ మీకు Realme X2లో వస్తుంది, Realme 7 Proలో రాదు. ఎందుకంటే Realme X2 గ్లాస్తో చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇది మొత్తం ప్లాస్టిక్తో చేసింది. సో హార్డ్వేర్లో ఇక్కడ చాలా కాంప్రమైజ్ ఉంది. మనకి ఇంకా Realme X2 ప్రైస్లో తక్కువకి వస్తుంది, ఓల్డ్ మొబైల్ కాబట్టి. ఇదేమో ప్రైస్లో ఎక్కువ వస్తుంది, ఇంకా ప్లాస్టిక్ బాడీతో ఇస్తున్నారు. ఇప్పుడు మనము థర్డ్ డిఫరెన్స్కి వెళ్తే కెమెరాలో ఏంటంటే సేమ్ కెమెరాస్ రెండిట్లో ఏంటంటే 64 MP ప్రైమరీ సెన్సర్ అండ్ 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP డెప్త్ సెన్సర్ అండ్ 2 MP మ్యాక్రో లెన్స్. కానీ ఏంటంటే దీంట్లో Sony IMX సెన్సర్ Realme 7 Proలో అండ్ Realme X2లో ఏమో Samsung సెన్సర్ ఉంటుంది. కానీ వీళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం అంత అద్భుతంగా ఉండదు. Realme ఇమేజ్ ప్రాసెసింగ్ వీళ్ళు లాస్ట్కి బయటికి పిక్స్ వచ్చినప్పుడు దాన్ని బాగా పంచి శాచురేటెడ్గా చేసి రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మీకు శాంసంగ్ సెన్సర్ అయినా సోనీ సెన్సర్ అయినా ఒకటే, అంత మేజర్ డిఫరెన్స్ ఏం కనపడదు. ఎందుకంటే దీంట్లో యూజ్ చేసే ప్రాసెసర్ అంత హై రేంజ్ ప్రాసెసర్స్ కావు కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ ఒకటేలాగా ఉంటుంది. ఎందుకంటే ఇమేజ్ ప్రాసెసింగ్ ఎప్పుడైనా ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీటి ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి మీకు వచ్చే ఇమేజ్ క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో Sony IMX సెన్సర్తో కొంచెం బెటర్గా మీకు పిక్స్ రావచ్చు, డెఫినెట్లీ నేను కాదనట్లేదు, కొంచెం బెటర్గా రావచ్చు. కానీ Realme ఇమేజ్ ప్రాసెసింగ్లో ఆ కలర్స్ మెయిన్గా
పంచి సాచురేట్ చేయడం వల్ల పెద్ద డిఫరెన్స్ మీకు అసలు కనపడదు. నార్మల్ పబ్లిక్ అయితే అసలు డిఫరెన్సే కనపడదు, అలానే ఉంటుంది. సేమ్ రెండిట్లో కెమెరా పర్ఫార్మెన్స్ ఒకటేలా ఉంటుంది. సో ఇదనమాట కెమెరా డిపార్ట్మెంట్లో మెయిన్ డిఫరెన్స్. అండ్ ఫ్రంట్ కెమెరాకి వస్తే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, రెండిట్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో మీకు ఏమీ డిఫరెన్స్ ఉండదు ఫ్రంట్ కెమెరాస్లో కూడా. ఇది 6 months ముందర రిలీజ్ అయిన మొబైల్, ఇది ఇప్పుడు రిలీజ్ అయిన మొబైల్, కానీ ఏం డిఫరెన్స్ లేదు రెండిట్లో. అండ్ ఇప్పుడు 4th పాయింట్కి వస్తే ప్రాసెసర్ ఏంటి, దీంట్లో 720G ప్రాసెసర్, దీంట్లో 730G ప్రాసెసర్, రెండు సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెసర్స్ అనమాట. కానీ ఏంటంటే నా ప్రకారంగా అయితే 730G ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ 720G కన్నా. 720G కొంచెం లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రాసెసర్, కానీ దీంట్లో GPU పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. దీంట్లో యూజ్ చేసే GPU పర్ఫార్మెన్స్ క్రయో 465 GPU అనమాట, దీంట్లో ఏమో క్రయో 470 GPU ఉంటుంది. ఇది GPU కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఓవరాల్గా మీకు ఒక పీక్ పర్ఫార్మెన్స్ టైంలో కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి ప్రాసెసర్ నుంచి అన్నప్పుడు 730G ప్రాసెసర్, అది రియల్మీ X2లో ఉన్న ప్రాసెసర్, ఇంకా మంచిగా పర్ఫామ్ చేస్తుంది 720G ప్రాసెసర్ కన్నా. సో ఇక్కడ మీకు ప్రాసెసర్లో కూడా రియల్మీ X2లోనే కొంచెం బెటర్ ఉంది. నార్మల్గా చూస్తే రెండు ఈక్వల్గానే అనిపిస్తాయి మీకు, కానీ ఈక్వల్ కూడా ఉండకూడదు కదా. ఇప్పుడు ఇది లేటెస్ట్ మొబైల్, ఇదేమో 6 months బ్యాక్ మొబైల్. సో పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్ ఉండకూడదు, ఇది ఇంకా ఎక్కువ ఉండాలి. రియల్మీ 7 Pro ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి రియల్మీ X2 కన్నా. కానీ రియల్మీ X2 పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ ఉంటుంది బికాస్ ఆఫ్ 730G ప్రాసెసర్ ఇన్స్టెడ్ ఆఫ్ 720G ప్రాసెసర్. అండ్ 5th పాయింట్కి వస్తే మీకు బ్యాటరీ. అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్కి వస్తే దీంట్లో 4500 mAh బ్యాటరీ అండ్ దీంట్లో 4000 mAh బ్యాటరీ. ఐ మీన్ రియల్మీ 7 Proలో 4500 mAh బ్యాటరీ, రియల్మీ X2లో 4000 mAh బ్యాటరీ. సో రెండిట్లో 500 mAh బ్యాటరీ డిఫరెన్స్ ఉంది. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే జస్ట్ 500 mAh డిఫరెన్స్ రెండిట్లో. సో ఆ 500 mAh మీకు మ్యాక్సిమం ఒక 20 minutes ఆర్ 15 minutes ఎక్స్ట్రా బ్యాటరీ ఇస్తుంది అంతే, అది పెద్ద మేజర్ డిఫరెన్సే కాదు. సో 4000 mAh బ్యాటరీకి 4500 mAh బ్యాటరీకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. 1000 mAh డిఫరెన్స్ ఉంటే కనుక అప్పుడే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ 6th పాయింట్కి వస్తేమో ఫాస్ట్ ఛార్జింగ్. ఈ రెండు ఫాస్ట్ ఛార్జింగే. రియల్మీ X2లో 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తారు, 7 Proలో ఏమో 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తారు. సో 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ చాలా సూపర్ స్పీడ్ ఉంటుంది, మీకు 34 minutesలో 100% బ్యాటరీ చేసేస్తుంది డెఫినెట్గా. కానీ అంత ఫాస్ట్గా ఛార్జ్ చేయడం వల్ల మనకి బ్యాటరీ మీద కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. కానీ 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం స్లోగా చేస్తుంది, కానీ ఇది ఆల్మోస్ట్ 1 hour లోపలే కంప్లీట్ 100% ఛార్జ్ చేసేస్తుంది. సో 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ అనేది లగ్జరీ టైప్ అనమాట. మీ దగ్గర 65 watt ఛార్జింగ్ ఉంటే మీకు బెనిఫిషియల్ కొంచెం, కానీ 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నా మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇది కూడా చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది. సో ఇవన్నమాట మేజర్ డిఫరెన్సెస్ ఈ రెండు మొబైల్స్లో, రియల్మీ X2, రియల్మీ 7 Pro. రియల్మీ 7 Pro ఇప్పుడే లాంచ్ అయింది అండ్ రియల్మీ X2 6 months బ్యాక్ లాంచ్ అయింది. కానీ రెండిట్లో చాలా సిమిలర్ ఫీచర్స్ అనమాట, చాలా తక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ చిన్న డిఫరెన్సెస్కి మళ్ళీ వీళ్ళు ఇంకో మొబైల్ రిలీజ్ చేస్తున్నారు. ఇది రియల్గా ప్రతి మంత్ ఒక మొబైల్ రిలీజ్ చేసి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. ఈ రియల్మీ వాళ్ళకి ఏం పని లేదు, ప్రతి మంత్ ఏదో ఒక మొబైల్ రిలీజ్ చేయాలి, దిమాగ్ ఖరాబ్ చేయాలి పబ్లిక్ ఏంటంటే అరే కొత్త మొబైల్ రిలీజ్ అయింది, పాతది కన్నా ఇది బెటర్ అనుకుంటా అనేసి అనుకుంటారు. సో నా ప్రకారంగా అయితే నేను డెఫినెట్లీ రియల్మీ X2నే తీసుకుంటాను రియల్మీ 7 Pro కన్నా. సో ఇంత చిన్న మేజర్ డిఫరెన్సెస్ తోటి వీళ్ళు రిలీజ్ చేసి మన తల తింటున్నారు లిటరల్గా రియల్మీ వాళ్ళు. సో గైస్ ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్ మీకు తీసుకురాగలుగుతాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉండండి ఉల్లాసంగా, ఉత్సాహంగా అండ్ టేక్ కేర్ గాయస్.